బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు వైసీపీ తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నారు. ఇటు సీఎం చంద్రబాబు నాయుడుతోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీలో కూర్చోబోతున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సమావేశం జరగబోతుంది. తాజాగా జరిగే రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక అలాగే ఇతర కీలక అంశాలను చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు సీఎం చంద్రబాబు నాయుడుని తిట్టిన కేసులో పేర్ని నాని అలాగే జోగి రమేష్, విడుదల రజని, కాకానిపై ఇప్పటిదాకా కేసులు అయ్యాయి. సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాళ్ళల్లో గతంలో ఇటు కొడాలి నాని అలాగే ఇటు రోజా అలాగే ఇటు బాలినేని. సో మొత్తం మీద ఇటు ఆంధ్ర రాజకీయాలను వేడెక్కిన సమయంలో ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక కీలక భేటీలో కూర్చోబోతున్నారు. ఇటు లడ్డూకి సంబంధించిన వివాదం, లడ్డూలో నెయ్యికి సంబంధించిన వివాదం గురించి చర్చించే అవకాశం ఉంది. ఏదైతే ఛార్జ్ షీట్లో యానిమల్ ఫ్యాట్ మిక్స్ చేశారంటూ పేజ్ నెంబర్ 35లో రాసుందో దాన్ని ఇటు లీగల్గా పొలిటికల్గా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇటు కూటమి ప్రభుత్వం చేయబోతుంది. అలాగే ఇటు రాజకీయ పరిణామాలు ఏవైతే చోటు చేసుకున్నాయో ఇటు గడిచిన 3-4 రోజుల నుంచి ఇటు అంబటి రాంబాబు ఇష్యూ కావచ్చు, ఇటు జోగి రమేష్ కావచ్చు, మరి రానున్న రోజుల్లో ఇటు రెడ్ బుక్లో ఉన్న పేర్లలో ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎవరి పేర్లైనా కేసులు కూడా అయ్యే అవకాశం ఉందా? మరిన్ని కేసులు అయ్యే అవకాశం ఉందా? దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇవాళ జరగబోయే భేటీ ఇటు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఇటు ఉండవల్లిలోని డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి ఈయన డైరెక్ట్గా వెళ్తున్నాడు. ఇటు ఒక పక్కన క్యాబినెట్ మీటింగ్ నిన్ననే ముగిసిన తర్వాత ఇటు లడ్డూ గురించే ప్రధానంగా లడ్డూలో ఏదైతే కల్తీ నెయ్యి కలిపారంటూ ఛార్జ్ షీట్లో ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు ఏవైతే చోటు చేసుకున్నాడో వాటన్నిటి గురించి చర్చించే అవకాశం ఉందా? కళ్యాణ్, బేసిక్ గా ఈరోజు చాలా కీలకమైన భేటీ జరగబోతుంది. పవన్ కళ్యాణ్ అండ్ ముఖ్యమంత్రి ఇద్దరు, డిప్యూటీ సీఎం అండ్ సీఎం ఇద్దరు కూడా చంద్రబాబు ఇంట్లో దాదాపుగా 2 గంటల పాటు సమావేశం కాబోతున్నారు. 10:40 హైదరాబాద్ నుంచి నేరుగా చంద్రబాబు ఇంటి దగ్గరికి పవన్ కళ్యాణ్ రాబోతారు. చంద్రబాబు ఇంటి దగ్గర నేరుగా అక్కడే దాదాపు మధ్యాహ్నం 12:30 వరకు కూడా సమావేశం చాలా కీలకమైన అంశాలు చర్చకొచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటీవల కాలంలో ఢిల్లీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన పరిస్థితి, తాను స్టేట్ లో సెంట్రల్ క్యాబినెట్ లో మాకు ఒక అవకాశం కావాలని కోరిన అంశం ఒకటి మనకి వెలుగులోకి వస్తుంది. అలాగే ఇప్పుడు చంద్రబాబుతో మాట్లాడుతున్న పరిస్థితుల్లో కూడా ఒకటి రాజ్యసభ రాబోతుంది, ఒక సీటు కావాలని కోరబోతున్నారు. రెండవది సెంట్రల్ లో మంత్రి పదవి ఒకటి కోరుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అలాగే తాజా రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా పొలిటికల్ హీటు పెరిగింది. వరుసగా జరుగుతున్న దాడులు, లేకపోతే బీసీ నేతల ఇంటి మీద జరిగిన దాడి, అంబటి ఇంటి మీద జరిగిన దాడి, వరుసగా కేసులు నమోదు కావడం, అరెస్ట్ కావడం, ఇవన్నీ కూడా కొంత హీటుని పెంచిన పరిస్థితి. నిన్న కాక మొన్న కూడా పవన్ కళ్యాణ్ క్లియర్ గా తన అభిమానులలో క్యాడర్ తో మీటింగ్ తో కూడా ఆయన సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపు వైసీపీ మన మీద దాడి చేస్తుంటే మీరు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అన్నిటికీ నేనే మాట్లాడాలా, మీరందరూ ఉండి ఎందుకు అని చెప్పి ఆయన అలిగి సీరియస్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. చివరికి తన అన్న నాగబాబు ముందు కూడా ఆయన పేరు చేయాల, కోండబ్రత్తులో ఒప్పుకునేది లేదు, నువ్వు పిచ్చి పిచ్చి వేరే మాటలు మాట్లాడినావు, ఈ విషయాలు అయితే మాట్లాడవా అని నాగబాబును కూడా మాట్లాడిన పరిస్థితి. కొంత సీరియస్ గానే డిస్కషన్ జరుగుతోంది. కల్తీ నెయ్యి విషయంలో ప్రభుత్వానికి సరైన మైలేజ్ రావట్లేదు అనే ఒక ఫీడ్బ్యాక్ వాళ్ళకి బలంగా ఉంది. నాయకులు కానీ నిన్న మంత్రులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్టికులర్ గా అందరికి కూడా అదే వ్యవహారాన్ని గట్టిగా చెప్పారు. క్లియర్ గా మీరు ఈ వ్యవహారంలో తప్పులు చేస్తున్నారు, ఎదురుదాడి చేయట్లేదు, సరైన ఇష్యూని ఎత్తుకోవడం లేదు, ప్రాపర్ గా మనకి ఉన్న వ్యవహారంలో ఎక్కడో వెనకబడుతున్నామని చెప్పి ఆయన దిశానిర్దేశం చేసిన పరిస్థితి. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ భేటీ కూడా చాలా కీలకమైన అంశంగానే మారుతుంది. దాదాపుగా 2 గంటల పాటు వీళ్ళిద్దరూ భేటీ కాబోతున్న నేపథ్యం మనకు కనబడుతుంది. బట్ ఏం జరిగినా ఈ వ్యవహారంలో కొంత సీరియస్ గా
ఈ రోజు భేటీలో కొన్ని కీలకమైన నిర్ణయాలు, పార్టీ పరమైన నిర్ణయాలు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో వచ్చిన తర్వాత ఆయనకి ఒక పదవి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన వ్యవహారం కూడా నడవబోతుంది అనేది కొంత చర్చ జరుగుతోంది. ఈరోజు కీలకమైన భేటీలో ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఢిల్లీ వ్యవహారాలు, తర్వాత పార్టీ వ్యవహారాలు, తర్వాత రాజ్యసభ, తర్వాత కేంద్ర మంత్రి పదవి, ఇవన్నీ కూడా చర్చకొచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. కళ్యాణ్, కృష్ణమోహన్, ఇటు లడ్డు వివాదానికి సంబంధించి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని, నిన్న ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని కూడా వేద్దామని ఆలోచిస్తున్నారు కదా, దాంట్లో ఇటు వైసీపీకి సంబంధించిన వాళ్ళలో ఎవరి పేర్లు జోడించే అవకాశం ఉంది, మాస్టర్ మైండ్స్ ఎవరని తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని వేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇంకా ఏమైనా అరెస్టులు కానీ కేసులు కానీ అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే కొన్ని కేసులు నమోదవుతున్న పరిస్థితి. నిన్న నా కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళారు. నోటీసు తీసుకోమని చెప్పాడు. నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే కానీ నేను తీసుకోనని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి క్లియర్ గా పోలీసులకి చెప్పిన పరిస్థితి. ఫర్దర్ గా చూసుకుంటే పేరు నాని మీద కొన్ని కేసులు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత విడుదల రజని మీద కేసులు కట్టారు. ఇవన్నీ కూడా కేసులు అయితే వరుసగా టార్గెటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు అయితే ప్రభుత్వం కడుతోంది. బట్ అది అరెస్ట్ దాకా వెళ్తుందా లేదా అనేది ఈ రోజు రేపట్లో జరిగే పరిణామాలను బట్టి అర్థం అవ్వాలి. ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందా అనేది మనకు తెలుస్తుంది. అదే రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ 10:40 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఇటు క్యాబినెట్ మీటింగ్ తర్వాత లడ్డూకు సంబంధించిన వివాదం గురించి చర్చించే అవకాశం ఉంది. అలాగే లోక్సభకు సంబంధించిన లోక్సభ సీట్ అలొకేషన్ ఇటు జనసేన, బీజేపీ అలాగే టీడీపీకి సంబంధించి ఈ 3 పార్టీలకు సంబంధించి సీటు అలొకేషన్ గురించి చర్చించే అవకాశాలు, కేంద్ర మంత్రిగా ఒక సీటుని ఇటు జనసేన నుంచి ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే రానున్న రోజుల్లో ఇటు ఫిబ్రవరి 14న ఇటు బడ్జెట్ 2026-27కి సంబంధించిన బడ్జెట్ ప్రిపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. సూపర్ 6కి సంబంధించి స్కీమ్స్ గురించి కానీ, దాంట్లో ఫండ్స్ అలొకేషన్ గురించి, వీటన్నిటి గురించి చర్చించే అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా ఇటు పవన్ కళ్యాణ్ అలాగే ఇటు జనసేనకు సంబంధించిన లీడర్స్ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఏదైతే ఒక ఫాల్స్ ప్రాపగండాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో, గడిచిన కొన్ని రోజులు ఆంధ్ర రాజకీయాలు వేడెక్కడానికి గల కారణాలు, వీటన్నిటిని ఇటు లడ్డు కాంట్రవర్సీకి సంబంధించి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, కొత్త ఎంక్వైరీని వేస్తూ, అలాగే ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 35లో ఏదైతే యానిమల్ ఫ్యాట్, లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిగి ఉంది, దాని ప్రెజెన్స్ ఉంది అంటూ చాలా క్లియర్గా ఇటు లీగల్ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసిన ఆ పాయింట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇటు లీగల్గా, పొలిటికల్గా దానికి సంబంధించి ఒక స్ట్రాటజీని కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఇటు అమరావతికి బయలుదేరడం, దాని తర్వాత అక్కడ ఉండవల్లిలో 10:40 ఇటు సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి ఈ అంశాలన్నీ కూడా చర్చించబోతున్నారు. ఇటు క్యాబినెట్లో తీసుకున్న డెసిషన్స్ తర్వాత, ఇటు క్యాబినెట్లో నిన్న తీసుకున్న డెసిషన్స్లో ఇటు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, లడ్డు వివాదానికి సంబంధించి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని కూడా వేయబోతున్నట్టు. మరి రానున్న రోజుల్లో ఇంకా వైసీపీకి సంబంధించిన నాయకులను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఇటు విడుదల రజని, అలాగే జోగి రమేష్, అలాగే పేర్ని నాని, అంబటి రాంబాబు, వీళ్ళందరిపై ఆల్రెడీ కేసులనైతే నమోదు చేశారు. మరి రానున్న రోజుల్లో ఎవరైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇటు ఎలాంటి గొడవలు జరిగినా ఇటు సొసైటీలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఎవరు చేసినా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా వాళ్ళ మీద చర్యలు తప్పవంటూ ఇటు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఇటు జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన వాళ్ళపై కేసులు నమోదయ్యి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఇటు టీడీపీకి సంబంధించిన శ్రేణులు మాత్రం 2021 కావచ్చు, గత ప్రభుత్వం చేసిన పాలన, గత ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ కక్షపూరిత రాజకీయాలు, వీటన్నిటి వల్లనే ఇప్పుడు ఆ ప్రతిచర్యలు జరుగుతున్నాయి అంటూ ఇటు టీడీపీకి సంబంధించిన శ్రేణులు అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద ఇటు రెడ్ బుక్కి సంబంధించిన పేర్లు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. రెడ్ బుక్కి సంబంధించిన పేర్లపైన అందులో ఉన్న వాళ్ళపైన కేసులు అయ్యే అవకాశం ఉందా? వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించే అవకాశం ఉందా? ఇటు 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అప్పుడున్న IPS, IAS ఆఫీసర్లు బదిలీ అవ్వడం, ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళని వివిధ డిపార్ట్మెంట్స్కి పంపించడం కానీ, ఎంక్వైరీస్ చేయడం కానీ, వాళ్ళపైన కేసులు నమోదు చేయడం కానీ, ఇవన్నీ మనం చూస్తూనే వచ్చాం. ఇప్పుడు రెడ్ బుక్లో ఉన్న పేర్లపైన వాటి మీద ఫోకస్ ఏమైనా ఉందా?
ఇటు టీడీపీకి సంబంధించిన శ్రేణులు అయితే ఇదంతా మొదలు పెట్టింది వైసీపీకి సంబంధించిన నాయకులే కదా అంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఈ గడిచిన కొన్ని రోజుల నుంచి జరిగిన సంఘటనలన్నింటినీ చూస్తే మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.